సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. గతంలో మేము ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసినటువంటి సోలార్ విద్యుత్ టెండర్లు వెనుక అతిపెద్ద కుంభకోణం దాగి ఉంది. దాదాపు 1,20,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ 6,400 మెగావాట్లకు సంబంధించి సోలార్ పవర్ కి సంబంధించినటువంటి టెండర్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసిందో దీని వెనక 1,20,000 కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది. అనేక అవకతవకలు దీని వెనక జరుగుతున్నాయని మేము కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఏదైతే ప్రకటించామో ఈ రోజున అదే నిజమయ్యే విధంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు ఈ 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ టెండర్లని పూర్తిగా రద్దు చేయటం జరిగింది. ఇవి పూర్తిగా కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ యాక్ట్కి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా మరి ఈ టెండర్లన్నింటినీ కూడా పిలవటం జరిగింది అని చెప్పి పూర్తిగా మరి టాటా పవర్ సంస్థ ఈ టెండర్లకి వ్యతిరేకంగా మరి హైకోర్టుని ఆశ్రయించగా వారు స్పష్టమైనటువంటి తీర్పుని వెలువడించడం జరిగింది నిన్న మధ్యాహ్నం. మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, కేవలం తన బినామీలకి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు దోచిపెట్టడం కోసం సోలార్ విద్యుత్తుని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం కోసం మాత్రమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ టెండర్ని పిలవటం జరిగింది అని మేము చాలా స్పష్టంగా తెలియజేశాం. మరి మేము చెప్పినట్టుగానే మరి టెండర్లలో అత్యధిక భాగం అదానీ కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి బినామీ అయినటువంటి నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డికి చెందినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వారు ఈ రెండు సంస్థలే మరి 6,400 మెగావాట్లకు సంబంధించినటువంటి సోలార్ విద్యుత్ టెండర్లలో అధిక శాతం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అవినాష్ రెడ్డి బినామీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదేవిధంగా అదానీ ఈ రెండు కంపెనీలే దక్కించుకోవటం కూడా మేము ఆ రోజున ఏదైతే మేము బయట పెట్టామో మేము మాట్లాడామో అదే నిజమయ్యే విధంగా టెండర్లని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నటువంటి కంపెనీలే దక్కించుకునే అత్యధిక భాగం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదానీ పవర్. రెండో పక్కన ఎలక్ట్రిసిటీ యాక్ట్లో ఉన్నటువంటి అనేక చట్టాలని అనేక క్లాజుల్ని వైలేట్ చేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ని కూడా వైలేట్ చేసి అడ్డగోలుగా వీళ్ళు మరి ఈ టెండర్ డాక్యుమెంట్ని విడుదల చేయటం, ఒక డ్రాఫ్ట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని కూడా విడుదల చేయటాన్ని వాళ్ళ హైకోర్టు చాలా స్పష్టంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఈ విద్యుత్ టెండర్లు మరి గతంలో 25 సంవత్సరాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేయటమే చాలా పెద్ద నేరం, ఘోరం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున 30 సంవత్సరాలకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేసుకుంటోంది. అధికారంలోకి రాగానే అసలు ఈ సోలార్ పవరు, విండ్ పవర్ అసలు అక్కర్లేదు, మొత్తం ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా నేను రద్దు చేస్తాను, అసలు మనకి రెన్యూవబుల్ ఎనర్జీతోనే పని లేదు, ఇవాళ సోలార్ పవర్తో విండ్ పవర్తో అసలు అవసరమే లేదు, మనకి థర్మల్ పవర్ హైడల్ పవర్ సరిపోతుందని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సలహాదారులు అజయ్ కల్లాం గారు లాంటి సలహాదారులు ఈ రోజున ఏమి సమాధానం చెప్తారని మేము గతంలోనే ప్రశ్నించాం. మీరు అక్కర్లేదు అని చెప్పినటువంటి మీరే మళ్ళీ మీరు ఎందుకు 6,400 మెగావాట్లు అంటే మొత్తంగా కలిపి 10,000 మెగావాట్లు ఫేజ్ 1లో 6,400 మెగావాట్లు సోలార్ పవర్కి ఎందుకు టెండర్లు పిలుస్తున్నారంటే సమాధానం లేదు. 25 సంవత్సరాలు పీపీఏ చేసుకోవటమే పెద్ద నేరం అని మాట్లాడినటువంటి మీరు ఈ రోజున జీవోల మీద జీవోలు మార్చి 3 జీవోలు మార్చి ముందుగానేమో జీవో నంబర్ 18 డేటెడ్ 15th June 2020 ఒక జీవో ఇస్తారు. ఆ తర్వాత జీవో నంబర్ 19 డేటెడ్ July 17 ఇంకొక జీవో ఇస్తారు మార్పులు చేర్పులు చేసి. మళ్ళీ జీవో నెంబర్ 25 7-11 సెప్టెంబర్ 7, 2020 ఇంకొక జీవో ఇస్తారు నవంబర్ 7/11/2020. ఈ రకంగా జీవోల మీద జీవోలు ఇచ్చి 3 జీవోలు ఇచ్చి అనేక కండిషన్స్ మార్చి 25 సంవత్సరాల కాల వ్యవధిని 30 సంవత్సరాలకు మార్చి ఇవాళ మీరు అడ్డగోలుగా మీరు పీపీఎల్ మీరు ఈ టెండర్లు విడుదల చేసి ఇవాళ మీరు ఏమి సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి?
దీని వెనక మళ్ళీ భారీ కుంభకోణం. ఇవాళ ఈ సోలార్ ఈ 6400 మెగావాట్లు దీనికి మళ్ళీ గ్రీన్ షో ఆప్షన్. కంపెనీలు 50% ప్రొడక్షన్ వారికి వారే పెంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చేశారు. ఆ రకంగా పెంచుకొని ప్రొడక్షన్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా 4050 కోట్ల రూపాయల బిల్లింగ్ ఈ కంపెనీకి ఎంత అండి దోచిపెట్టేది? 4050 కోట్లు. 30 సంవత్సరాలకి లెక్కేస్తే 1,20,000 కోట్లు. దీనిని కాదనగల ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఉందా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇది 1,20,000 కోట్ల కుంభకోణం కాదు అని మీరు ప్రూవ్ చేసే ధైర్యం మీకుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక విద్యుత్ మిగులు రాష్ట్రం, ఒక పవర్ సర్ప్లస్ స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపుతో గతంలో విపరీతంగా విద్యుత్ కోతలు ఉండేటటువంటి రాష్ట్రాన్ని 24/7 పవర్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయటమే కాకుండా ఒక విద్యుత్ మిగులు రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. ఆయన ఒక ముందు చూపుతో గతంలోనే మరి థర్మల్ కానీ, హైడల్ కానీ, విండ్ కానీ, సోలార్ కానీ ఇటువంటి అనేక రకాలైనటువంటి పవర్ సోర్సెస్ ని పెంచి ఆ రకంగా ఒక విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దితే అధికారంలోకి రాగానే అసలు సోలారు విండ్ పవర్ అక్కర్లేదని మాట్లాడినటువంటి మీరు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి అన్ని పీపీఎల్ని రద్దు చేస్తామని ముందుకెళ్తే హైకోర్టుతో మొట్టికాయలు తిన్నటువంటి మీరు ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోసులో అంతర్జాతీయంగా మన దేశ పరువు తీశారు విద్యుత్ పీపీఎల్ రద్దు చేస్తామని ప్రకటించి. ఆ రకంగా దేశ ప్రతిష్టనే దిగజార్చినటువంటి మీరు ఇవాళ కొత్తగా మళ్ళీ ఏదో జ్ఞానోదయం అయినట్టు 6400 మెగావాట్లకి మీరు ఎలా టెండర్లు పిలిచారు సార్? అక్కర్లేదన్న నోటితోనే ఏ మొక్కం పెట్టుకుని టెండర్లు పిలిచారు? దేనికి అంటే పైసా 1,20,000 కోట్లు కదండి. మరి ఒకటి కాదు, రెండు కాదు, 1,20,000 కోట్లు కళ్ళెదురుగుండా మింగేయటానికి జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధంగా కనపడుతుంటే ఎందుకు అడుగులు ముందుకు వేయరు సార్? మీరు బ్రహ్మాండంగా వేస్తారు, పరిగెత్తుకుంటా, మామూలు అడుగులు కాదు పరుగులు తెస్తారు. 1,20,000 కోట్లు కదా మీరు మింగటానికి, అందుకని టెండర్లు పిలిచారు. ఇవాళ చాలా స్పష్టంగా మీరు ఎన్ని రకాలుగా వైలేషన్స్ చేశారు. ఇవాళ మీరు ఒక్కసారి కనుక వీరు విడుదల చేసినటువంటి పీపీఎన్ కనుక ఒక్కసారి కనుక మీరు చూస్తే ఇవాళ సెక్షన్ 63 అంటే విద్యుత్ చట్టం సెక్షన్ 63 ప్రకారం ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో పాస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 63 ప్రకారం క్లియర్ గా notwithstanding anything contained in section 62 the appropriate commission shall adopt the tariff if such tariff has been determined through a transparent process of bidding in accordance with the guidelines issued by the central government. ఇవాళ సెక్షన్ 63 ప్రకారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ ఆధారంగానే మీరు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి టెండర్లు పిలవాలి అని చెప్పి ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 63 క్లియర్ గా చెప్తూ ఉంటే మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2017లో విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ ని పూర్తిగా తొంగలో దొక్కి వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీరు ఇవాళ పీపీఎల్ విడుదల చేస్తారా, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్? ఇంకొక పక్కన ఇది మీ జుడిషియల్ ప్రివ్యూ, మీరు ఏర్పాటు చేసినటువంటి జుడిషియల్ ప్రివ్యూ డాక్యుమెంట్, దీనిలో క్లియర్ గా ఏమని మెన్షన్ చేసిందండి? ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ of at least 51% of the total shareholding, minimum duration has been reduced from 3 years to 1 year. ఎందుకు సార్ ఇది? Modify the minimum duration for which the selected bidder shall not change the shareholding pattern of at least 51% from 3 years to 1 year. 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తగ్గించడం ఏంటి సార్? అంటే ఏ కంపెనీలు అయితే బిడ్డింగ్ చేస్తా ఉన్నాయో వారు కనీసంగా 3 సంవత్సరాల పాటు 51% మించి వాటాని వాళ్ళు డైల్యూట్ చేయడానికి అవకాశం లేదని పెడితే మీరు 1 సంవత్సరానికి తగ్గించే ప్రయత్నం చేస్తారా? దేనికండి? ఇవాళ మీ షిరిడి సాయిలో ఉన్నటువంటి వాటాలు మళ్ళీ మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీ బినామీలు మళ్ళీ కొనేసుకుని, లేదంటే మీ దొంగ కంపెనీలు, మీ సూట్ కేస్ కంపెనీలు కొనేసుకుని మొత్తంగా మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోవటానిక? బినామీల చేతుల్లో నుంచి డైరెక్ట్ గా మీ చేతుల్లోకి తీసుకోవటానికి ఇటువంటి కండిషన్స్ మారుస్తారా? కనీసంగా 3 సంవత్సరాల పాటు 51% వాటాకి తగ్గి ఎక్కడా కూడా బిడ్ చేసుకున్నటువంటి కంపెనీల వాటాలు ఉండకూడదంటే దానిని మళ్ళీ 1 సంవత్సరానికి తగ్గించడానికి ఏర్పాట్లు. రెండో పక్కన ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 63ని వైలేట్ చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2017లో విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ లో వాళ్ళు క్లియర్ గా ఏమని చెప్పారు? చాలా స్పష్టంగా ఇన్ఫార్మ్ ద అప్రాప్రియేట్ కమిషన్, అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో
inform the appropriate electricity regulatory commission about the initiation of bidding process. మీరు టెండర్ని ఈ విధంగా పిలుస్తున్నామని ముందుగా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి మీరు తెలియజేయాలి. తర్వాత seek the approval of the appropriate commission if any inter alia in the RFS or PPA in accordance with the process described in clause 18 of the competition bidding guidelines. ఏమన్నా డీవియేషన్స్ కనుకుంటే మీరు పీపీఎల్కి సంబంధించి డ్రాఫ్ట్కి సంబంధించి మీరు ఏమన్నా డీవియేషన్స్లోకి వెళుతుంటే యూ షుడ్ సీక్ ద అప్రూవల్ ఆఫ్ ద అప్రాప్రియేట్ కమిషన్ ఫర్ ఎనీ డీవియేషన్స్. అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి మీరు ఏదన్నా డీవియేషన్స్ వెళుతూ ఉంటే. ప్రిపేర్ ద బిడ్ డాక్యుమెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్. బిడ్ డాక్యుమెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ కి ఆధారంగానే మీరు తయారు చేయాలి. కానీ ఇవాళ మీరు ఎన్ని రకాల డీవియేషన్స్కి వెళ్ళారండి? ఇవాళ ఎలక్ట్రిసిటీ యాక్ట్లో కానివ్వండి, కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్లో కానివ్వండి, మీరు ఎన్ని రకాల డీవియేషన్స్కి వెళ్ళారు? ఇవాళ ఒక్కసారి కనుక చూస్తే ఈ డ్రాఫ్ట్ పీపీఎల్ ఏం చెప్తారండి? ద డ్రాఫ్ట్ పీపీఏ ప్రొవైడ్స్ స్టిపులేషన్ ఫర్ క్లెయిమింగ్ ద రిలీఫ్ ఆఫ్ చేంజ్ ఇన్ లా ఆర్ ఎక్స్ట్రా చేంజ్ ఇన్ ట్యాక్స్ డ్యూటీస్ subsequent to the signing of the PPA. Such change in law event could result in increased tariff. అంటే మీరు PPA సైన్ చేసిన తర్వాత ఏమన్నా మీరు మార్పులు చేర్పులు చేస్తే ఏది ట్యాక్సెస్లో కానివ్వండి, డ్యూటీస్లో కానివ్వండి, ఇంకేదన్నా టారిఫ్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మీరు ఏమన్నా మార్పులు చేర్పులు కనుక చేస్తే అవి యాక్చువల్గా అయితే అప్రాప్రియేట్ కమిషన్ ద్వారా అప్రూవల్ అయ్యి రావాలి ఏది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం. కానీ ఇక్కడ వీళ్ళేం పెట్టారండి పీపీఏలో? వీళ్ళు దాన్ని పూర్తిగా మార్చేసి ద అగ్రీవ్డ్ పార్టీ షాల్ బి రిక్వైర్డ్ టు అప్రోచ్ ద అదర్ పార్టీ ఫర్ అప్రాప్రియేట్ రిలీఫ్. అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో పని లేకుండా పీపీఏలో కనుక తర్వాత ఏమన్నా మార్పులు చేసుకుంటే వీళ్ళు అదర్ పార్టీ అంటే ఇవాళ ఈ టెండర్లు పిలుస్తుంది చూసారా, టెండర్లు పిలుస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని అప్రోచ్ అవ్వాలంటండి. అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో పని లేకుండానే వీళ్ళు టారిఫ్లు పెంచేసుకోవచ్చు. ఏమన్నా డిస్ప్యూట్స్ ఏమన్నా అరైజ్ అయితే వాటిని సాల్వ్ చేయడానికి కూడా రెగ్యులేటరీ కమిషన్తో పని లేకుండా మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి క్లాజ్ 12లో పెట్టారు. క్లాజ్ 12లో మీరు ఏం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో మీకు పని లేదా? అంటే కమిషన్ దగ్గరికి వెళ్తే మీరు ఆడమన్నట్టు ఆర్డర్ కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం మీరు చేయాలనుకున్న దోపిడీ మీరు చేయలేరు కాబట్టి ఇటువంటి తప్పుడు క్లాజులు పెడతారా? ఎందుకు పెట్టారు మీరు క్లాజ్ 12 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో? అదేవిధంగా ఇక్కడ కనుక మీరు చూస్తే క్లియర్గా కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్లో ఉన్నటువంటి క్లాజ్ 5.7 కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ క్లాజ్ 5.7లో స్పష్టంగా ఎటువంటి డిస్ప్యూట్ వచ్చినా కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి స్పష్టంగా ఉంటే వీళ్ళు దానిని తొంగలోకి తొక్కి పీపీఏలో క్లాజ్ 12 అని ఇంకో కొత్త పీపీఏ తీసుకొచ్చి వీళ్ళే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసేస్తారంట. దానికి కూడా ఆల్ డిస్ప్యూట్స్ షల్ బి రెఫర్డ్ టు ఏ సీనియర్ ఆఫీసర్. ఒక అధికారిని వీళ్ళే నియమిస్తారంట, ఒక కమిటీని వీళ్ళే నియమిస్తారంట. ఎవరండి ఆ కమిటీలో? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్కో, ఆ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీరు, వీళ్ళతో పెట్టి మీరు డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసేస్తారా? ఇంకా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దేనికన్నా ఉంది? ఇవాళ మీరు మీ పీపీఏలో క్లాస్ 16.3.1లో మీరు ఈ కమిటీని ఏర్పాటు చేశారా లేదా? ఎలక్ట్రిసిటీ కమిషన్ మీరు తొంగలో దొక్కి ఏ రకంగా మీరు ఈ కమిటీని పెడతారు? అంటే ఎలక్ట్రిసిటీ కమిషన్తో అవసరం లేదా ఈ రాష్ట్రానికి? మీకు మీరే ఒక 4 మీ రబ్బర్ స్టాంప్ అధికారులతో ఒక 4తో కమిటీ వేసేసి మీకు మీరే పీపీఏలో క్లాజులు డీవియేషన్స్ అన్ని మీకు మీరే చేసుకుంటారా? దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఏ రకంగా చట్ట విరుద్ధంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్కి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసినటువంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏ రకంగా దోపిడీకి తెగబడిందో, చట్ట విరుద్ధంగా ఇవాళ అనేక రకాలైనటువంటి వైలేషన్స్ ఏ విధంగా చేసిందో దయచేసి ఇవాళ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు కనుక ఒకసారి కనుక సెక్షన్ 86(1) కనుక మీరు చూసినట్లయితే adjudication upon disputes between the licensees and generation companies should be referred to the commission. క్లియర్ గా కూడా కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పి ఇవాళ ఈ సెక్షన్ లో ఉన్న 86లో ఉన్నటువంటి విషయాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వర్సెస్
ఎస్ఆర్ పవర్ సుప్రీంకోర్టు తీర్పులో కూడా స్పష్టంగా ఎలక్ట్రిసిటీ కమిషన్ సుప్రీం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక రకాలుగా చట్టాలని ఉల్లంఘించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ను ఉల్లంఘించింది, కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించింది. ఇంకొక రకంగా చూసినట్లయితే అసలు ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అనే కంపెనీకి అసలు ఈ టెండర్లు పిలిచే అర్హత లేదు అని కూడా మనకి ఇవాళ తెలుస్తోంది. ఇవాళ చట్ట ప్రకారం ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏమని చెప్తుంది? ద ఎలక్ట్రిసిటీ యాక్ట్ పర్మిట్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఫర్ సప్లై ఆర్ కన్జంప్షన్ బై లైసెన్సీస్, నేమ్లీ ఏ ట్రేడింగ్ లైసెన్సీ ఆర్ ఏ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ. అంటే ట్రేడింగ్ లైసెన్సీ కానీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కానీ ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే పవర్ ప్రొక్యూర్మెంట్ చేపట్టాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ చెప్తుంటే, అసలు ఈ ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎటువంటి లైసెన్సులు కూడా లేవని తెలుస్తోంది. అంటే అసలు ఎటువంటి లైసెన్సులు లేనటువంటి ఒక కంపెనీతో ఇవాళ మీరు ఏ రకంగా టెండర్లు పిలుస్తారు? టెండర్ డాక్యుమెంట్లకు సంబంధించి డ్రాఫ్ట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో మీరు ఏ రకంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్స్ ను ఉల్లంఘిస్తారు? కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి వాటిని అనేక రకాలుగా ఏ రకంగా ఉల్లంఘిస్తారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. అంటే ఒక పక్కన మీరు ఏ కంపెనీ ఆధ్వర్యంలో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అనే కంపెనీ ఆధ్వర్యంలో దేని ఆధ్వర్యంలో అయితే టెండర్లు పిలిచారో దానికి అసలు ట్రేడింగ్ లైసెన్స్ కానీ ఇవాళ పవర్ పర్చేజ్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఈ లైసెన్సులు కానీ లేని విధంగా మరి అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. రెండో పక్కన అనేక రకాలైనటువంటి సెక్షన్లు కూడా మీరు ఉల్లంఘించారు అని చెప్పి చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఇవాళ ఇన్ని రకాలుగా మీరు చట్టాలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉల్లంఘించి ఎటువంటి లైసెన్స్ లేనటువంటి ఒక కంపెనీ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు కాబట్టి 1,20,000 కోట్ల రూపాయల సోలార్ విద్యుత్ కుంభకోణానికి పాల్పడ్డారు. కాబట్టి మీ బినామీ కంపెనీలైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి బినామీ కంపెనీలకి దోచిపెట్టాలని మీరు పన్నాగం పన్నారు. కాబట్టి ఇవాళ ఏపీ హైకోర్టు ఇవాళ చట్ట ప్రకారం ఇవాళ గైడ్ లైన్స్ ఆధారంగా మీరు మీరు విడుదల చేసినటువంటి టెండర్లు చెల్లవు అని చెప్పి వాళ్ళు పూర్తిగా రద్దు చేశారు. ఇదే అంశాన్ని మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము కొద్ది నెలల ముందుగానే చెప్పాం. దిస్ ఈజ్ అ బిగ్ స్కామ్. జగన్మోహన్ రెడ్డి ఒక భారీ సోలార్ కుంభకోణానికి తెరలేపాడని మేము ఏదైతే బల్లగుద్ది చెప్పామో ఇవాళ అదే నిజమైంది. హైకోర్టు కూడా మీరు విడుదల చేసినటువంటి టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు మింగాలనుకున్నటువంటి 1,20,000 కోట్లకి బ్రేక్ పడింది. ఇవాళ మీరు ఏమి సమాధానం చెప్తారు? ఏమి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖం చల్లట్లేదా మీడియా ముందుకు రావటానికి? మీ అజయ్ కల్లాంకి, మీ నాగులపల్లి శ్రీకాంత్కి, మీ రబ్బర్ స్టాంప్ అధికారులకి ముఖం చల్లట్లేదా మీడియా ముందుకు రావటానికి? నిన్న మధ్యాహ్నం తీర్పు వెలువడితే ఇప్పటి వరకు మీరు ఎందుకు నోరు విప్పి సమాధానం చెప్పట్లేదు? ఇవాళ మీ మంత్రికి దమ్ము లేదని అడుగుతున్నా. మీ బాలినేనికి, మీ అజయ్ కల్లాంకి, మీ సజ్జల రామకృష్ణారెడ్డికి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ని వైలేట్ చేశారు కాబట్టి, ఇవాళ ఇన్ని డీవియేషన్స్ మీరు చేశారు కాబట్టి, కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా మీరు టెండర్లు పిలిచారు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా లోయెస్ట్ సోలార్ పవర్ రేటు ₹1.90. ఇవాళ మీరు ఎంతకండి మొన్న ఫైనలైజ్ చేసింది? ₹2.47 నుంచి ₹2.49. ఇవాళ దేశంలో లోయెస్ట్ ₹1.90 ఉంటే మీరు ఎందుకు అదనంగా 60 పైసలు ఎక్స్ట్రా చెల్లిస్తా ఉన్నారు? ఈ రకంగా ₹2.50 చొప్పున మనం లెక్కిస్తే 1,20,000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి మీరు పన్నారా లేదా? 25 సంవత్సరాల పీపీఏ కాల పరిమితిని 30 సంవత్సరాలకి పెంచారా లేదా? అదే విధంగా ఫ్లాట్ ఫిక్స్డ్ టారిఫ్ అంటండి, మొత్తం కాల పరిమితికి ఫిక్స్డ్ లెవలైజ్డ్ టారిఫ్. గతంలో ఫస్ట్ ఏమో ఒక జీవోలో 15 సంవత్సరాలకి ఫిక్స్డ్ టారిఫ్, తర్వాత 15 సంవత్సరాలకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మేము చెల్లిస్తామని చెప్పి మీరు ఎందుకు మార్చారు? ముందుగా ఇచ్చినటువంటి జీవోలో 15 ఇయర్స్ అని అన్నారా లేదా? తర్వాత 15 ఇయర్స్కి ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి తర్వాత ఎందుకు మార్చారు? మొత్తం కాల పరిమితి మొత్తానికి ఒకటే ఫిక్స్డ్ టారిఫ్ ఎందుకు పెట్టారో కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇన్ని రకాలుగా ఇన్ని డీవియేషన్స్ కి పాల్పడి ఈ రకంగా అడ్డగోలుగా 1,20,000 కోట్ల రూపాయల దోపిడీకి మీరు తెగబడ్డారు కాబట్టి ఇవాళ హైకోర్టు మీరు విడుదల చేసినటువంటి టెండర్లు మొత్తాన్ని కూడా రద్దు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ నేను ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వీరు ఎన్ని రకాలుగా డీవియేషన్స్ చేశారో, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003
లో ఉన్నటువంటి అనేక సెక్షన్స్ ని ఎలా వైలేట్ చేశారో, కాంపిటేటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి అనేక గైడ్ లైన్స్ ని ఎలా వైలేట్ చేశారో, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ని పూర్తిగా ఎలా పక్కన పెట్టేసి భవిష్యత్తులో మళ్ళీ టారిఫ్లు కూడా పెంచుకునే విధంగా ఎలా స్కెచ్ చేశారో ఇవాళ అన్ని ఆధారాలతో సహా నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. కాబట్టి ఇన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ని వైలేట్ చేసి, గైడ్ లైన్స్ని వైలేట్ చేసి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ని పూర్తిగా పక్కన పెట్టేసి, పూర్తిగా ఒక అధికారులతో ఒక కమిటీ వేసేసుకుని ఎటువంటి లైసెన్స్ లేనటువంటి ఒక కంపెనీ ఆధ్వర్యంలో, ఇది ఇంకా ఆశ్చర్యం, ఇవాళ ట్రేడింగ్ లైసెన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కానీ లేనటువంటి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మీరు టెండర్లు పిలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఎటువంటి లైసెన్స్ లేనటువంటి ఒక కంపెనీ ఆధ్వర్యంలో అసలు మీరు టెండర్లు ఎలా పిలిచారు? ఎలా మీకు సెక్షన్లు మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు అంటే ప్రశ్నించేవారు లేరనా? అందుకనే వాళ్ళ టాటా పవర్ వాళ్ళు వేసినటువంటి కేసులో మీకు భంగపాటు ఎదురైంది. మీరు మళ్ళీ కూడా హైకోర్టు చేతిలో చీవాట్లు తిన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుంభకోణం మొత్తం కూడా బట్టబయలైంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ విద్యుత్ ఏదో వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం కోసం మళ్ళీ దానికి ఇదొక డ్రామా, రైతుల మీద ఈయన గారికి ఏదో ప్రేమ అన్నట్టు మళ్ళీ ఆల్రెడీ ఇవాళ పవర్ సర్ప్లస్ స్టేట్. ఇవాళ మీకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యుత్ మిగులు రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ కానీ, సోలార్ కానీ, థర్మల్ గా, హైడల్ పవర్ గా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఒక విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దే ఇవాళ మీరేంటి సార్ ఇంకా చేసేది? ఇవాళ మీకు చేతగాక ఇవాళ పరిపాలన, మీరు అనేక రకాలుగా అష్ట కష్టాలు పెడుతున్నారు. ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచి అప్రకటితంగా పవర్ కట్స్ చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజల్ని పీడించుకుని తింటా ఉన్నారు. కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్ళ రాష్ట్ర ప్రజలపైన మోపారు. ఇవాళ మీ అసమర్థతతో ఒక పైన ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలు నడ్డువిరుస్తుంటే, రెండో పక్కన దొంగచాటుగా చట్టాలని మార్చేసి మీ ఇష్టానుసారం 1,20,000 కోట్ల దోపిడీకి 1,20,000 కోట్ల దోపిడీకి తెగబడతారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? యు ఆర్ ఎక్స్పోజ్ టుడే. రాష్ట్ర ప్రజల ముందు ఇవాళ మీరు బోనులో ఒక ముద్దాయిగా, ఒక దోషిగా నిలబడ్డారు. మీరు తక్షణమే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ రకంగా మీరు ఇంత అవినీతికి పాల్పడే ప్రయత్నం చేశారో మీరు సమాధానం చెప్తారా? లేదంటే మేము ఇవాళ చెప్పినటువంటి విషయాలు వాస్తవం కాదు అని మీ విద్యుత్ శాఖ మంత్రికి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పే దమ్ముందా అని సవాల్ చేస్తున్నా. మీ మంత్రికి మాట్లాడటం చేతకపోతే మీ అజయ్ కల్లామనో, మీ సజ్జల రామకృష్ణారెడ్డినో రమ్మనండి. వచ్చి వాళ్ళు మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీ కుంభకోణానికి సంబంధించి మేము అడిగినటువంటి ప్రశ్నలకి ప్రజల పక్షాన మీరు సమాధానం చెప్పి తీరాలి. లేదంటే ఇంకా కూడా ఈ విధంగానే మీకు చీవాట్లు, భంగపాట్లు తప్పవు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. సోలార్ విద్యుత్ పేరుతో ఎంత భారీ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడో ఇవాళ అన్ని కూడా సవివరంగా మీ ముందు ఉంచడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరు అర్థం చేసుకుని ఈ అవినీతి తిమింగలం, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఈ తిమింగలానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.